పుస్తకాంశంలో మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ దేశంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో మనం బీజేపీ అవినీతి చేసిందని కాకుండా కరోనా టైంలో చనిపోయిన వాటి గురించి కానీ లేదు అని అంటే నోట్ల రద్దు సమయంలో కానీ ఇప్పుడు రైతులు ఇంకా ధర్నాలు చేస్తున్న పరిస్థితిని కానీ వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఎందుకు నిజంగా బయట ఉన్నటువంటి ప్రజలు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు బీజేపీ చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళు చెప్పుకున్నట్టుగా అసలు అభివృద్ధి కన్నా వాళ్ళు చేసినటువంటి అరాచకం అనేది మనం లెక్కలు రాస్తే రాయనంత పేజీలు ఉంది. అయినా కూడా ఎందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ తిడుతుంది తప్ప ఇంకో ఈ రాష్ట్రంలో మీరు ఇంత అవినీతి చేసిరు, రైతులకు సంబంధించిన విషయంలో మీరు ఇది చేసిరు, పేదరికానికి సంబంధించిన విషయంలో ఇది చేసిరు, కరోనా సమయంలో పీఎం కేర్స్కి సంబంధించిన విషయంలో ఆ ఫండ్ ఎన్ని కోట్లు వచ్చిందని ఆ రోజు నుండి మీలాంటి ప్రజాస్వామికవాదులు ఏదో ఒక మీటింగ్లో మాట్లాడితే ప్రశ్నించడం తప్ప ఇప్పటి వరకు దానికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు పోయి లేదంటే ఇంకా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కానీ ఫైట్లు కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. ఎందుకు ఈ 10 ఏళ్లలో నిజంగానే ప్రజాస్వామికవాదుల మీద కానీ ప్రశ్నించే గొంతుల మీద కానీ మీలాంటి వాళ్ళ మీద కానీ అంతటి ఫోర్స్ ఏమన్నా పెడుతున్నారా కనబడకుండా? అంటే మేము చూపించాలనుకున్నా కూడా మీరు బయటనే బాగా తిరుగుతుంటారు, మీటింగ్లో పోతున్నారు వస్తున్నారు, అయినా కూడా మీరు ఈ విషయాలను ఎందుకు లేవనెత్తలేరు అనే డౌట్ మాకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది మీలాగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా తెలుగులో కానీ ఇక్కడ. కానీ మెయిన్ పాయింట్స్ ఏవైతున్నాయి, బీజేపీ వద్దు, బీజేపీ వస్తే మన దేశం నాశనం అవుతుంది, బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, బీజేపీ వస్తే లౌకికవాదం పోతుంది, బీజేపీ వస్తే రాజ్యాంగం తీసేస్తుంది, రిజర్వేషన్ పోతుంది, ఇక్కడ వరకే స్టాప్ అవుతుంది. ఇక్కడ కూడా కరోనా సమయంలో ఎన్ని కోట్లు వచ్చినాయి, మరి చలో ఫైట్ ఇద్దాము. నా పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మీ పుస్తకం చదివి దాని మీద అనాలిసిస్ పెట్టాలన్నా కూడా ఒక్కొక్కసారి అరే ఈ అనాలిసిస్ పెట్టేదంటే బీజేపీలో వచ్చి ఎక్కడ కొడతారో అనే భయానికి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ ఈ చర్చ అనేది పెద్ద ఎత్తున జరగట్లేదు అనేది నా డౌట్. అంటే చర్చ జరిగితే ప్రభుత్వానికి అధికార పక్షానికి వ్యతిరేకంగా వెళ్తుంది. వ్యతిరేకంగా వెళ్తే దానివల్ల ప్రభుత్వ పక్షము అధికార పక్షము చాలా నష్టపోతాయి కాబట్టి చర్చ జరగకూడదు. చర్చ జరగకూడదనంటే చర్చ చేసేటువంటి వాళ్ళని భయపెట్టాలి, చర్చ చేసేటువంటి వేదికలను మూసేయాలి. మీకు ఛానళ్ళు మూసేస్తున్నారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ మీద రైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తున్నారు. ఒక్క మాట మాట్లాడితే లోపలేసేస్తున్నారు. లోపలేసిన తర్వాత 6 నెలలు 8 నెలలు 10 నెలలు సంవత్సరం అయినా కూడా వాళ్ళకి బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి ఇంత చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుందామండి. ఎలక్ట్రల్ బాండ్స్ ఇది సరైనటువంటిది కాదు, దీంట్లో పారదర్శకత లేదు, ఇందులో చాలా అవినీతికి అవకాశం ఉంది అని డే 1 నుంచి 2017లో చట్టం అయిందంటే 2018 నుంచి అమల్లోకి వచ్చింది. 2018 నుంచి కూడా అనేక మంది కోర్టులో కేసులు వేశారు దీని మీద. అయితే కోర్టుల మీద కూడా ప్రభావం చూపించి ఒత్తిడి చేసి కొంతమంది మీద, మనం ఎక్కువగా కోర్టుల గురించి మాట్లాడకూడదు, మీరు ఇబ్బంది పడతారు, నేను ఇంతతో ఆపుదాం దాన్ని. అంటే కోర్టులు కూడా దీన్ని అసలు ఈ కేసు వాళ్ళ వాదన ఏంటో వినడానికి కూడా ముందుకు రానటువంటి తయారుగా లేనటువంటి పరిస్థితి. ఈ మధ్య సుప్రీంకోర్టు దాన్ని వినడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదట వాదన ప్రభుత్వం పెట్టింది ఏమిటంటే రాజకీయ పార్టీలకి డబ్బు ఎలా వస్తోంది, ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రాథమికమైన హక్కు కూడా ప్రజలకు లేదు అనేటువంటి మాట చెప్పింది. గుర్తుందా మీకు? అవును. కాదు ఏమైనా సరే వింటాము, మీరు చెప్పి తీరాలి అని సుప్రీంకోర్టు 1-2 సార్లు చెప్తే అప్పుడు మాకు టైం కావాలి. ఎప్పటి వరకు కావాలి? జూన్ 30 వరకు కావాలి. అంటే ఎలక్షన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇదేదో అంటే ఆ ఎన్నికల ముందు ఈ విషయాలు బయటకు రాకూడదు అనేటువంటి ఒక పట్టుదలతోటి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇది గనక బయటకు వస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది, వాళ్ళు ఎంత అవినీతి చేశారో బయటపడుతుందని. ఎందుకంటే అన్ని పార్టీలు వేరు, మేము వేరు, మేము నా ఖావుంగా నా ఖానే దొంగ, మేము తినను, మేము ఎవరిని తిననివ్వము, మిగతా వాళ్ళందరికన్నా మేము భిన్నంగా ఉంటాం, మేము అవినీతి రహితమైనటువంటి పార్టీ, అవినీతి రహితమైనటువంటి నాయకత్వం మాది అని చెప్పుకుంటూ వచ్చారు కదండి. అది రాకేష్ గారు అది కొన్నాళ్ళు పనిచేసింది. మీరు ఇందాక అన్నారే కరోనా విషయం కానీ ధరలు పెరగడం విషయం కానీ 2 ఎన్నికల్లో జనం ఏమనుకోరంటే పోయి మంచి వాళ్ళేనేమో ప్రయత్నం చేస్తున్నారేమో, కుదరలేదేమో, చేస్తారేమో, అవినీతి అయితే లేదు కదా అని క్షమించడం మొదలుపెట్టారు. అసలు 2019లోనే వారు ఓడిపోతారేమో అని భయం వేసి బాలాకోట్ అది చేసి దాని నుంచి కొంత జాతీయవాదాన్ని, ఆ రకమైనటువంటి దేశభక్తిని ప్రేరేపించి ఆ ఓటు మీద నెగ్గారు.
జై జీవన్ అప్పుడే నిదానం. అప్పుడే అప్పుడే ఓడాల్సినటువంటిది. ఎందుకంటే అంతకు ముందు ఆ బాలాకోట్ జరక్క ముందు వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా బీజేపీ ఓడిపోతుంది, ఓడిపోవచ్చు అనేటువంటి ఫలితాలనే ఇచ్చాయి. కానీ అది చూసుకుని వీళ్ళు ఇది చేయడంతో కొంత కొంత దేశభక్తి బాగా పెళ్ళుపికి Yes. సరే వీళ్ళు ఉండాలి, ఏదో పాకిస్తాన్ మీద మంచి దాడి చేశారని అనుకున్నారు. ఏది ఏమైనా అవినీతి పరులు కాదులే అనుకున్నారు. కానీ ఇవాళ వీళ్ళు ఎంత అవినీతి పరులు, ఎన్ని వేల కోట్లు నొక్కేశారు. ఒక్కొక్కటి ఇప్పుడు అది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు ఏం చేశారు, ఇగో ఇంత ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? దాడులు జరుగుతుంటే ఇచ్చారు. ఐటీ దాడులు జరుగుతుంటే ఇచ్చారు, ఈడీ దాడులు జరుగుతుంటే ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన వెంటనే మరుసటి రోజే దాడులు ఆగిపోవడం. లేదు ఇచ్చిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు వాళ్ళకు 14,000 కోట్లు 15,000 కోట్లు కాంట్రాక్ట్ రావడం. లేదు వీళ్ళు చేసేటువంటి వ్యాక్సిన్లు కొనడం, వీళ్ళకి ఆ ఇన్సెంటివ్ ఈ ఇన్సెంటివ్ రావడం. అంటే వీళ్ళ నల్లధనం మనీ లాండరింగ్ కేసులో ఉన్నవాళ్ళు బయటకు రావడం. అట్లాగే ఈడీ కేసులో ఉన్నవాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామే చూడండి. ఈ శరత్ చంద్రారెడ్డి అనేటువంటి ఆయన అరవిందో ఫార్మాకి సంబంధించినటువంటి ఆయన అప్రూవర్గా మారడం, అప్రూవర్గా మారే వాళ్ళకి బెయిల్ వచ్చే ముందు ఒకసారి ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వడం, 5 కోట్లు మళ్ళీ 50 కోట్లు ఎంతో మళ్ళీ ఇవ్వడం, వాళ్ళేమో అప్రూవ్డ్గా మారడం. ఈ రకమైనటువంటి 1 ఇది 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 ఈ తారీఖు ఇది ఈ తారీఖు ఇది ఈ తారీఖు ఇది ఈ తారీఖు ఇది మీలాంటి వాళ్ళు లెక్కలు తీసేటప్పటికీ వీళ్ళ అవినీతి బండారం ఏదో బయటపడింది. అంటే ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద అవినీతి స్కామ్ కింద ఇవాళ మన ముందుంది. దీన్ని నేనే రచించాను, నేనే పెట్టాను అని ప్రధానమంత్రి చెప్పారంటే ఇది వారికి సంబంధించినటువంటి అవినీతి ప్రాజెక్ట్. ఇది అంటే ఇది మోడీ గేట్. ఒకటి మోడీ గేట్, రెండోది అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద స్కామ్.